రాజు ఇక కొమరం భీం జిల్లాలో ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతిపై విద్యార్థి ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లనే వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారుల అవినీతి, నాసిరకం సరుకులు, కలుషిత నీరు, పారిశుద్ధ్య లోపం వల్లనే విద్యార్థులు అస్వస్థతకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆరోపించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో పరిస్థితి అదుపు తప్పుతోంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల పూర్తి స్థాయిలో కూడా విద్యార్థులు హాస్టల్లో ఉండాలంటే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. వాంకిడి ఫుడ్ పాయిజన్ ఘటన తర్వాత అధికారుల తీరు కూడా విమర్శలు తావిస్తోంది. ముఖ్యంగా విద్యార్థిని శైలజ మరణంపై పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా అనేక విమర్శలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణ లోపం అంటూ విద్యార్థి ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నాయి. అసలు ఆశ్రమ పాఠశాల పరిస్థితి ఎలా ఉంది? మనతో మాట్లాడే విద్యార్థి సంఘాల నాయకులు చెప్పండి, పరిస్థితి ఏంది? మీరేం భావిస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం, అందులో ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అటు అషిబాద్ కానివ్వండి, వాంకిడి జరిగినటువంటి ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి కానివ్వండి, ఇటు మంచిర్యాలలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్కి సంబంధించినటువంటి అనేక రెసిడెన్షియల్ స్కూళ్లలో, ఆశ్రమ పాఠశాలల్లో, హాస్టల్లో అన్నింటిలో కూడా అనేకమైన సమస్యలతోటి ఈరోజు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రతి హాస్టల్లో కూడా వాటర్కి సంబంధించినటువంటి ఎక్కడ కూడా వాటర్ ట్యాంకులకు సంబంధించినటువంటి నీటిగా లేకపోవడం, పరిశుభ్రతగా పాటించలేకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇటువంటి ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ కాదని అధికారులు చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఫుడ్ పాయిజన్ అనేది వాంకిడిలో జరిగింది, ఖచ్చితంగా ఫుడ్ పాయిజనే. అదేవిధంగా మంచిర్యాలలో కూడా జరిగింది ఫుడ్ పాయిజనే. ఎందుకు అంటున్నామంటే అక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేసిన దాంట్లో కలుషితమైన నీరు తాగడం వల్లనే ఇక్కడ జరిగిందని చెప్పేసి వచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఈరోజు పిఓ మేడం మాకు చెప్పడం జరిగింది. సంబంధించినటువంటి వార్డెన్ కానివ్వండి, సంబంధించిన వర్కర్లను కానీ సస్పెండ్ చేయడం జరిగింది. కానీ సంబంధిత అధికారులు పర్యవేక్షణ లోపించడం వల్లనే ఇది జరిగింది కాబట్టి వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము వామపక్ష విద్యార్థి సంఘాలు అనేక సందర్భాల్లో కూడా పిఓకి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు కానివ్వండి, ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అనేక కలెక్టర్లకు కూడా ఇప్పటి వరకు కూడా అనేక వినతి పత్రాల రూపంలో కానీ, ధర్నాల రూపంలో కానీ చెప్పినప్పటికీ కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవట్లేదు. ఈరోజు శైలజ మరణం నిన్న చనిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా అధికారులు నిమ్మకి నీరెత్తినట్లే చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా పర్యవేక్షణ చేసి ఒక నిబంధన ప్రకారం ఒక సౌకర్యాలు కల్పించే విధంగా, శుభ్రత ఉండే విధంగా ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి ఈ రోజు వరకు కూడా మనం చూస్తా ఉన్నాం. మీరు చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంది హాస్టల్ పరిస్థితి? ఇప్పుడు చూస్తూ ఉంటే కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంచిర్యాల జిల్లాలో కూడా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చూసుకున్నప్పటికీ కూడా రెసిడెన్షియల్ సంబంధించినటువంటి ఏవైతే గురుకులాల్లో ఉన్నావో ఈ గురుకులాలకు సంబంధించి ఎవరైతే ఆయా సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి అధికారులు పర్యవేక్షణ చేయకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వార్డెన్లు, హెచ్ఎంలు ఇష్టారీతిని వ్యవహరిస్తూ నాసిరకమైనటువంటి భోజనాన్ని పెట్టడం జరుగుతుంది. గతంలో నవంబర్ 8వ తేదీన ఐటీడీఏ పీఓ ఖుష్బూ గారు మంచిర్యాలకు వచ్చినప్పుడు విద్యార్థి సంఘాలుగా మనం అడ్డుకొని మేము ప్రశ్నించినప్పుడు ఆ మేడం గారు కూడా అదే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల పర్యవేక్షణనే ప్రధానమైనటువంటి నిర్లక్ష్యం. కాబట్టి ఇక్కడ ఎంతమందిని సస్పెండ్ చేసినప్పటికీ, ఎంతమందిని బదిలీ చేసినప్పటికీ, ఏం చర్యలు తీసుకున్నప్పటికీ ఫుడ్ పాయిజన్ అనేది ఆగదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము, ఉన్నత అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టి ఈ యొక్క ఫుడ్ పాయిజన్ ఘటనలపై, ఈ గిరిజన రెసిడెన్షియల్ ఉన్నటువంటి సమస్యలపై క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, సమస్య పరిష్కారం ఏదంటారు? ఈరోజు వాస్తవానికి గురుకులాలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోజు మనకి ఏదైతే శైలజ మరణంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా ఏదైతే ప్రభుత్వం కూడా ప్రశ్నించే పద్ధతిలో ఈరోజు విద్యార్థి సంఘాలు కానీ అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఆవేదనకు గురవుతా ఉన్నారు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిమ్మకు నీరెత్తినట్టు కాకుండా ఇప్పటికైనా వెలుగులోకి వచ్చి ఏవైతే వాస్తవాలు ఉన్నటువంటి డాటా స్వీకరిస్తేనే ఈ యొక్క సమస్య పరిష్కరిస్తాయని చెప్పేసి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము భావిస్తా ఉన్నాం. ఇది మొత్తం మీద పరిస్థితి విద్యార్థి సంఘాలు చెప్తా ఉన్నాయి. వాస్తవ పరిస్థితులను తొక్కిపెట్టే ప్రయత్నం జరుగుతోంది. జిల్లా స్థాయి అధికారులు అసలు ఆశ్రమ పాఠశాలలో కావచ్చు, గురుకులాల్లో కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులను ప్రభుత్వాన్ని నివేదించడంలో విఫలమవుతున్నారు. విధుల నిర్లక్ష్యం, కాసుల కకృతి, అవినీతి ఇదంతా కలిసి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుకుంటున్నారు. ముఖ్యంగా వారికి అందించే ఆహార విషయంలో నాసిరకపు సరుకులు వాడడం, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది ఒక రిపోర్ట్ తీసుకొని దాని అనుగుణంగా మొత్తం ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, యువన సంఘాలు కోరుతా ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య.